హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సీ నుండి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. నెలకి 2.5 లక్షల జీతంతో 376 పోస్టులు అయితే రిలీజ్ చేసింది. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఎగ్జామ్ ఫీజు ఏంటి, సో ఎగ్జామ్ ఎలా ఉండిపోతుంది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోటిఫికేషన్ చూపిస్తూ. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ విషయానికి వస్తే ఇది భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. 379 పోస్టులు ఎస్ఎస్సీ టెక్నికల్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఇంజనీరింగ్ చేసినటువంటి ప్రతి విద్యార్థి ఏ భాగంలో చేసిన వాళ్ళకి ఈ అవకాశాలు ఉన్నాయి, శాలరీ ఎంత ఉంటుంది, అండ్ ఎప్పటి నుండి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే మిస్ చేసుకోకూడదు. మరియు విభాగాల వారికి అయితే వివరాలు అయితే చూద్దాం. ఈ 2026 రిక్రూట్మెంట్లో మొత్తం 379, నేను ముందుగా చెప్పినట్లు 379 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు కూడా. సో ఆర్మీ అన్నారు, అది కూడా ఎక్కువగా అబ్బాయిలే అని ఆలోచిస్తారు. ఇది అమ్మాయిలకు కూడా గొప్ప అవకాశం. షార్ట్ సర్వీస్ కమిషన్స్తో అయితే కేటాయించబడ్డాయి అమ్మాయిలకు కూడా. సో ఇది ఏ సంస్థ? ఇండియన్ ఆర్మీ అయితే సంస్థ పేరు. అది ఎస్ఎస్సి టెక్నికల్ పోస్ట్ ద్వారా అయితే ఈ ఖాళీలను అయితే భర్తీ చేయబోతున్నారు. మొత్తం 379 ఖాళీలు అయితే ఉన్నాయి. ఉద్యోగ స్వభావం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, ముందుగానే చెప్పాను కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, అది కూడా గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్కి సంబంధించింది. విద్యార్హతలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు మీరు బీఈ ఆర్ బీటెక్ అయితే పూర్తి చేసి ఉండాలి. సో అది ఏ క్యాడర్, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఈవెంట్స్ ఎస్సీ వాళ్ళకు కూడా ఉంది, అండ్ ఎలక్ట్రానిక్స్ ఈసీ వాళ్ళు, అండ్ టెలికమ్యూనికేషన్ చదివిన వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. వీళ్ళకైతే ప్రధాన విభాగాలు వీరికి ఎక్కడికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ క్యాండిడేట్ ఉంటే ఆ వ్యక్తికి మెకానికల్కి సంబంధించిన జాబ్ అనేది అలౌట్ చేస్తారు. ఎలక్ట్రికల్ చదివిన వ్యక్తికి ఎలక్ట్రికల్ జాబ్, ఎలక్ట్రానిక్స్ వ్యక్తికి ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్ వాళ్ళది కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ వాళ్ళది టెలికమ్యూనికేషన్. సో మనం ఏ జాబ్ అయితే ఏ చదువు అయితే చదివామో, ఏ ఫీల్డ్లో చదివామో ఆ ఫీల్డ్లో జాబ్ చేయడం అనేది ప్రతి కోర్ స్టూడెంట్ యొక్క పెద్ద డ్రీమ్. సో ఈ అవకాశంలో అయితే మీరు అది మీ కళనైతే నెరవేర్చుకోవచ్చు. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ చేసిన వారు కూడా టెక్నికల్ విభాగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళకి 2026 జూలై నాటికి మీ డిగ్రీ ఆర్ బీటెక్ పూర్తవుతుందంటే మీరైతే ఈ అప్లికేషన్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ కూడా అవకాశం. ఇక్కడైతే మీకు ఏ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు పాస్డ్ అవుట్ 2026 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే సైన్యానికి యువరక్తం అంటేనే ముఖ్యం. సో ఎక్కువగా యూత్కి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, యంగ్ క్యాండిడేట్స్కి. సో 20 ఏళ్ళు ఉండాలి మినిమం కనీస వయసు, మ్యాక్సిమం 27 సంవత్సరాలు ఉంటే సరిపోద్ది. సో 20 నుండి 27 లోపు ఉన్నటువంటి యంగ్ పీపుల్ అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా అయితే మన వయసునైతే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. జీతభత్యాలు అంటే శాలరీ ఎంత ఉంటుంది, శాలరీతో పాటు మనకి ఎటువంటి అలవెన్సెస్ అయితే ఇస్తారు అనేది ఇక్కడ చూద్దాం. జీతం విషయం క్లియర్గా చెప్తాను. శిక్షణ సమయం, మనం పనిచేసేది ఆర్మీలో కాబట్టి పక్క వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో ఆర్మీలో పని చేయాలంటే ట్రైనింగ్ కంపల్సరీ కాబట్టి ఆ ట్రైనింగ్ సమయంలో ఇచ్చే మనీని స్టైఫండ్ అంటారు. ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇచ్చే శాలరీని స్టైఫండ్ అంటారు. ఆ పీరియడ్లో నెలకు సుమారు 56,100 నుండి, అంటే మీరు ఇంకా ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా మీరు ట్రైనింగ్లో ఉండడం కానీ 56,000 వస్తుంది గరిష్టంగా. మీ అంటే ప్రమోషన్స్ కూడా అయితే ఉంటాయి. మరి అనుభవం ఆధారంగా నెలకు 2,50,000 వరకు అయితే చేరుకోవచ్చు. ఓన్లీ 56,000 అనేది ట్రైనింగ్లో ఇస్తారు. ట్రైనింగ్ అయిన తర్వాతే మీకు జీతం లక్షల్లో ఉంటుంది. ఇది మాత్రం క్లియర్. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ప్రమోషన్ అండ్ అనుభవం ఆధారంగా నెలకి 2,50,000 అంట. సో మాటలు కాదు. ఈ బీటెక్ డిగ్రీ చదివిన వాళ్ళు ఈ 2,50,000 కోసం సంవత్సరం అంతా కష్టపడుతున్నారు కేవలం అంత తక్కువ శాలరీతో. బట్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మంచి అవకాశంతో నెలకి లక్షలు సంపాదించే గొప్ప అవకాశాన్ని అయితే కల్పించింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోండి. అండ్ అలవెన్సెస్ గురించి ఒకసారి చూస్తే ఉచితంగా మనకి మెడికల్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. మిలిటరీ హోటల్స్ ఉంటాయి. క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అంటే మొత్తం ఫ్రీగానే ఉంటుంది. ఫ్రీ రేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి పెళ్ళైన క్యాండిడేట్లు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల చదువు కోసం కూడా మొత్తం అలవెన్సెస్ అన్ని గవర్నమెంటే చూసుకుంటుంది. ఈ ఇండియన్ ఆర్మీ అనేది అయితే మీకు అన్ని ఫెసిలిటీస్ అయితే కల్పిస్తుంది అనమాట. ఇప్పటి వరకు మీకు జాబ్ గురించి ఒక క్లియర్ స్ట్రక్చర్ వచ్చింది కదా, మరి ఈ జాబ్కి అయితే ఎలా మనల్ని సెలెక్ట్ చేస్తారన్నది కూడా క్లియర్గా చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ మొత్తం 5 దశలుగా అయితే ఉంటుంది, 5 స్టెప్స్లో అయితే ఉంటుందన్నమాట. సో
కేవలం ఆర్మీ అంటే పరిగెత్తాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి బాడీ ఫిట్గా ఉండాలి అనుకుంటారు. దానితో పాటు ఇక్కడ ఆఫీసర్ లెవెల్ పోస్ట్ కాబట్టి మీ మేధస్సుకి కూడా పరీక్ష అయితే ఉంటుంది. మన టెక్నికల్ స్కిల్కి సంబంధించి కూడా ఏమని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ది వచ్చేసి షార్ట్ లిస్టింగ్. మీ ఇంజనీరింగ్ మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట ఇక్కడ. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది 5 రోజుల ప్రక్రియ. ఇక్కడ మీ నాయకత్వం, లక్షణాలు, మానసికంగా దృఢత్వం అంటే మీకు గ్రూప్ డిస్కషన్స్ పెట్టవచ్చు. ఏమన్నా టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ గురించి మీ అనాలిసిస్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, దానివల్ల ఉపయోగాలు ఎన్ని, నష్టాలు ఎన్ని, ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. మన మానసికంగా మన మెంటల్ స్టెబిలిటీని చెక్ చేయడానికి క్వశ్చన్స్ అనేవి అయితే ఉంటాయి. అండ్ తర్వాత ఫిట్నెస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది. వాళ్ళు కూడా ఆర్మీకి సంబంధించిన డాక్టర్స్ అక్కడ ఉంటారు. వాళ్ళే మిమ్మల్ని అయితే చాలా క్షుణ్ణంగా అయితే పరీక్షిస్తారు. అండ్ ఫోర్త్ది మెరిట్ లిస్ట్. సో ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జామ్ అయితే లేదు, ఓన్లీ ఇంటర్వ్యూతో మీరైతే జాబ్ తెచ్చుకోవడం, అది లక్షల జీతంతో. అన్నిట్లో పాస్ అయిన వారికి జాబితా అంటే డైరెక్ట్గా వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన వారికి ట్రైనింగ్ ఉంటుంది. 5th స్టెప్ అయితే ఇది. ట్రైనింగ్లో ఎంపికైన వారికి చెన్నై ఆఫీసర్ ట్రైనింగ్స్ అకాడమీ OTA. ట్రైనింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ కానీ అద్భుతంగా ఉంటుంది. సో లక్షల జీతం అంటే మనం కష్టపడాలి. సో మీ స్కిల్స్ బట్టి, మీరు ఇంజనీరింగ్లో చదివిన స్కిల్స్ని బట్టి, మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసిన మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అయితే మీకు ఇక్కడ వస్తుంది. అండ్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. అంతా బాగానే ఉంది. ఇప్పుడు దీనికి మనం ఎలా అప్లై చేయాలన్నది కూడా నేనే చెప్తాను, క్లియర్గా వినండి. దరఖాస్తు విధానం తప్పులు లేకుండా ఎలా అయితే చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి జాయిన్ ఇన్ ఇండియన్ ఆర్మీ .nic.inకి వెళ్ళండి. అక్కడ మీ రిజిస్ట్రేషన్, మీ పేరు, ఈమెయిల్ నెంబర్ అయితే ఇచ్చి రిజిస్టర్ అయితే చేసుకోండి. తర్వాత అప్లై ఆన్లైన్. రిజిస్టర్ అయిన తర్వాత ఆఫీసర్స్ ఎంట్రీలో SSC టెక్నికల్ లింక్ క్లిక్ చేసి ఫార్మ్ ఉంటుంది. అక్కడ ఫార్మ్ని అయితే నింపండి. అంటే హార్డ్ కాపీని తీసుకోండి, అది జిరాక్స్ అయితే తీసుకోండి. ఆన్లైన్ ఫార్మ్ సబ్మిట్ చేశాక దాన్ని అయితే ప్రింట్ చేసుకోండి. ఆ తీసుకున్నటువంటి ప్రింట్ని అయితే మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించాలన్నమాట. మీ సర్టిఫికెట్లతో పాటు ప్రింట్అవుట్ ఆ కాపీని నోటిఫికేషన్లో పేర్కొన్న న్యూఢిల్లీ చిరునామాకు అలా కూడా ఒక చిరునామా అయితే ఇచ్చారు, ఒక అడ్రస్. ఆ అడ్రస్కి అయితే గడువులోగా పంపాలి. January 7th అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ February 5, 2000. సో చాలా టైం ఉంది కదా అని లేట్ చేయకండి, వెంటనే అప్లై చేయడానికి అయితే ప్రయత్నించి చెప్పాను కదా, మీరు అవుట్పుట్ మీ సర్టిఫికేట్స్ అండ్ ప్రింట్అవుట్ని అయితే పంపించాలని. February 19th లోగా అయితే మీరైతే పంపించాలన్నమాట. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మ్యాగ్నెట్ ట్యుటోరియల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని సింపుల్గా మెటీరియల్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ రిపీటెడ్ జీకే అండ్ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.